మీ ఇండోర్ ప్లాంట్స్ను అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలను ఫర్నిచర్లా చూడటం ఆపండి. జనాలు వాటిని అందం కోసం కొంటారు, కానీ మీరొక పెద్ద జీవసంబంధమైన ప్రయోజనాన్ని వదిలేస్తున్నారు. మీ శరీరం ఒక ఖచ్చితమైన అంతర్గత గడియారం ఇంటర్నల్ క్లాక్ అంటే సిర్కాడియన్ రిథంపై పనిచేస్తుంది. మీరు ఎప్పుడు ఏకాగ్రతతో పనిచేయాలి, ఎప్పుడు ఆకలిగా అనిపిస్తుంది మరియు ఎంత గాఢంగా నిద్రపోవాలి అనేది ఇదే నిర్దేశిస్తుంది. ఈరోజు ఆ రిథంతో మీ పరిసరాలను భౌతికంగా సింక్ చేయడానికి మనం 10 నిర్దిష్టమైన వైద్య గుణాలున్న మొక్కలను మీ ఇంటిలోని 4 జోన్లలో ఏర్పాటు చేస్తున్నాము. ఆఫీస్, లివింగ్ రూమ్, ఎంట్రీవే అంటే ప్రవేశద్వారం మరియు బెడ్రూమ్. ఈ సెటప్ పూర్తయ్యేసరికి మీకు 24 గంటలు పనిచేసే ఫంక్షనల్ లివింగ్ మెషీన్ దొరుకుతుంది. మొదటి అడుగు ఉదయాన్నే మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు మిమ్మల్ని మేల్కొల్పడానికి మీ కార్టిసాల్ స్థాయిలు సహజంగా పెరుగుతాయి. డీప్ వర్క్లోకి అంటే గాఢమైన పనిలోకి మారడానికి మీ మెదడుకు కాగ్నిటివ్ ట్రిగ్గర్స్ అవసరం. రెండవ చిత్రంలో ఉన్న రోజ్మేరీ యొక్క ఈ బొటానికల్ ఇలస్ట్రేషన్ను చూడండి. దీని వాసన జ్ఞాపక శక్తిని 75% వరకు పెంచుతుందని నార్థంబ్రియా విశ్వవిద్యాలయం పరిశోధన చూపిస్తుంది. రసాయన సూత్రం C10H18O లేదా 1,8 సినియోల్ అనేది ఈ మొక్క నూనెలలోని సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచడానికి న్యూరో ట్రాన్స్మిటర్లపై పనిచేస్తుంది. దీనితో పాటు రెండవ మొక్క తులసిని కూడా ఉంచండి. ఇది ఒక అడాప్టోజన్. దీన్ని మీ వర్క్ స్పేస్ దగ్గర ఉంచడం వల్ల విడుదలయ్యే సువాసన శారీరకంగా మీ రక్తపోటును తగ్గిస్తుంది మరియు ఉదయపు ఒత్తిడికి రీసెట్ బటన్లా పనిచేస్తుంది. వీటిని తూర్పు వైపు ఉన్న డెస్క్పై ఉంచండి. ఉదయపు సూర్యరశ్మి ఆకుల ఉపరితలాలను వేడి చేయగానే ఆ వేడి ముఖ్యమైన నూనెల అస్థిరతను పెంచి మీకు ఏకాగ్రత అవసరమైన సమయంలో ఆ సువాసనను సహజంగా మీ వర్క్ స్పేస్లోకి వ్యాప్తి చేస్తుంది. ప్రస్తుతం మీ డెస్క్పై ఏ మొక్క ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలకల్లా మీరు అలసిపోతారు. మొదటి చిత్రంలో తల దించుకుని ఉన్న అలసిపోయిన వ్యక్తిని చూసినట్లుగా మూసి ఉన్న ఇండోర్ వాతావరణం వల్ల CO2 స్థాయిలు పెరిగి తేమ తగ్గిపోతుంది. ఆ బ్రెయిన్ ఫాగ్ అనేది మీ గాలి నాణ్యతపై జరిగే జీవసంబంధమైన ప్రతిక్రియ. దీనిని పరిష్కరించడానికి మనం మూడవ మొక్క అయిన అరెకా పామ్ను తీసుకువస్తాము. ఇది ఒక బయలాజికల్ హ్యూమిడిఫైయర్గా పనిచేస్తుంది. ట్రాన్స్పిరేషన్ ద్వారా ఒక్క పామ్ మొక్క ప్రతి 24 గంటలు దాదాపు 1 లీటర్ నీటిని తిరిగి గాలిలోకి పంపుతుంది. పామ్ మొక్క తేమను చూసుకుంటే 4వ మొక్క అయిన పీస్ లిల్లీ రసాయనాలను చూసుకుంటుంది. ఇది మీ ఇండోర్ టాక్సిన్ ఫిల్టర్గా పనిచేస్తుంది. బెంజీన్ మరియు ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాలను గాలి నుండి చురుకుగా తొలగించగల కొన్ని జాతులలో పీస్ లిల్లీ అని నాసా క్లీన్ ఎయిర్ స్టడీ నిరూపించింది. ఈ 2 రసాయనాలు సాధారణ ఆఫీస్ ఫర్నిచర్ నుండి నిరంతరం వెలువడుతూ మధ్యాహ్నం తలనొప్పులకు కారణమవుతాయి. 5వ మొక్క అయిన పోథోస్ అంటే మనీ ప్లాంట్ కోసం మనం పర్యావరణ మనస్తత్వ శాస్త్రం వైపు చూస్తాము. కిందకు వ్రేలాడుతున్న దీని తీగలను మీ కంటి చూపు పరిధిలో ఉంచడం వల్ల అది పైకి మరియు బయటకు ఎదగాలనే ఒక దృశ్య సూచనను అందిస్తుంది. పురోగతిని గుర్తు చేసే ఈ నిరంతర దృశ్య సూచన మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే మానసిక స్తబ్దతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ 3 మొక్కలను మీ ప్రధాన పనిస్థలంలో లేదా లివింగ్ ఏరియాలో ఉంచడం వల్ల డీటాక్స్ సర్జీ ఏర్పడి నిలిచిపోయిన గాలి స్థానంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది. మీరు ఈ డీటాక్స్ సెటప్ను ప్రయత్నించబోతున్నట్లయితే షేర్ బటన్ను నొక్కి దీనిని మీ తోటి ఉద్యోగికి పంపండి. సూర్యుడు అస్తమించి కాంతి లెవెల్స్ తగ్గగానే మీ మెదడు భౌతికంగా ఉత్పత్తి దశ నుండి రికవరీ దశలోకి మారాలి. ఇక్కడే మన 6వ మొక్క లావెండర్ వస్తుంది. దీనిని ఏదో ఒక మూలను దాచకండి. దీన్ని మీరు నేరుగా మీ ప్రవేశద్వారంలో లేదా ప్రధాన ట్రాన్సిషన్ జోన్లో ఉంచాలి. మీరు తలుపుగుండా లోపలికి నడిచేటప్పుడు ఆకుల మీద మీ చేతితో స్పృశించండి. దీనివల్ల లినాల్లూల్ అనే సమ్మేళనం విడుదలవుతుంది. ఈ సువాసన మీ ఘ్రాణ వ్యవస్థను తాకి వెంటనే వేగస్ నర్వను ప్రేరేపించి రోజంతా ఉన్న ఒత్తిడిని వదిలేయమని మీ నాడీ వ్యవస్థకు సంకేతమిస్తుంది. దానికి సరిగ్గా పక్కనే 7వ మొక్క మల్లె వస్తుంది. ఇది లావెండర్తో కలిసి పనిచేస్తుంది. మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు లేకుండా నాడీ వ్యవస్థను విదిపించే నైట్ బ్లూమింగ్ సెడేటివ్లా ఇది పనిచేస్తుంది. 8వ మొక్క కలబంద. దీనిలో ఉండే హీలింగ్ జెల్తో పాటు కలబంద మీ గాలి నాణ్యతను పర్యవేక్షించే మానిటర్గా కూడా పనిచేస్తుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడితే మీ ఇంట్లో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఇది మీ సాయంత్రపు విశ్రాంతి స్థలానికి ఒక హెచ్చరిక లాంటిది. మీరు ఎప్పుడైనా మీ కలబందపై ఆ గోధుమ రంగు హెచ్చరిక మచ్చల కోసం తనిఖీ చేసి ఉంటే కామెంట్ చేయండి. మీరు బెడ్రూమ్కు చేరుకున్న తర్వాత మనకొక జీవసంబంధమైన సమస్య ఎదురవుతుంది. రాత్రిపూట చాలా మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తిని ఆపేస్తాయి. అవి ఆక్సిజన్ను తీసుకోవడం ప్రారంభిస్తాయి. ఇది వాస్తవానికి మీ గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కానీ కొన్ని జాతులు CIM కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియను ఉపయోగిస్తాయి. ఈ రేఖాచిత్రం వివరిస్తున్నట్లుగా నిద్రపోవడానికి బదులుగా ఈ మొక్కలు చీకటిలో కార్బన్ డయాక్సైడ్ను చురుకుగా గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ను గాలిలోకి విడుదల చేస్తాయి. 9వ మొక్క అయిన స్నేక్ ప్లాంట్ సరిగ్గా ఇదే చేస్తుంది. దీన్ని మీ దిండుకు 3 అడుగుల లోపల ఉంచండి. ఇది మీ తల చుట్టూ ఒక సాంద్రీకృత మైక్రో ఆక్సిజన్ వలయాన్ని క్రియేట్ చేస్తుంది. చివరిది 10వ మొక్క ఆర్కిడ్. రాత్రిపూట ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడంతో పాటు దాని దృశ్య సమరూపత మీ హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులను తగ్గించే ప్రశాంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీ హృదయ స్పందన రేటును తక్కువగా ఉంచుతూనే హై క్వాలిటీ ఆక్సిజన్ యొక్క స్థిరమైన సరఫరాను నిర్వహించడం వల్ల మీ మెదడు పూర్తిగా ఆక్సిజనేట్ అవుతుంది. మీ REM నిద్ర దశల యొక్క పునరుద్ధరణ శక్తిని పెంచుతుంది. రాత్రంతా జీవసంబంధమైన ప్రయోజనాన్ని పొందడానికి ఈ బెడ్రూమ్ సెటప్ చివరి అడుగు. మీరు ప్రస్తుతం మీ మంచం దగ్గర ఏవైనా మొక్కలను ఉంచుతున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు మీరు మీ ఇంటిలోని 4 జోన్లలో అన్ని 10 మొక్కలను సఫలంగా ఉంచారు. మీ జీవ గడియారం ఇప్పుడు మీ స్థలంతో పూర్తిగా కలిసిపోయింది. మీ ఇంటి ఇప్పుడు ఒక బయలాజికల్ టూల్గా పనిచేస్తుంది. మిమ్మల్ని లోతైన ఏకాగ్రతలోకి తీసుకువెళుతుంది, గాలిని శుభ్రపరుస్తుంది మరియు రోజులోని ప్రతి దశలో మీ శారీరక రికవరీని వేగవంతం చేస్తుంది. మీరు మీ సిర్కాడియన్ రిథంను మీ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పుడు మీ ఇంటి మీకోసం 24 గంటలు పనిచేస్తుంది. నా స్పెషల్ సిర్కాడియన్ ప్లాంట్ లేఅవుట్ PDF కోసం కింద కామెంట్స్లో సింక్ అనే పదాన్ని టైప్ చేయండి. మీ ఆరోగ్యం మీ ఇంటి 4 గోడల మధ్యనే యాక్టివ్గా వృద్ధి చెందేలా ఈ సిస్టమ్ నిర్ధారిస్తుంది. నేను మిమ్మల్ని తర్వాతి వీడియోలో కలుస్తాను.